ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరక్షణ కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, నిన్నటి దినమందు మనం చీమలకున్న జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈ దినమందు మనం కుందేలుకున్న జ్ఞానాన్ని గురించి కానీ మనం అదే సామెతల గ్రంథంలో చదివినట్లయితే, కుందేలు చిన్నదే కానీ బలము లేని జీవి అయినప్పటికీ కూడా అది కొండ సందులో నివసించును అన్న మాట మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. అనగా ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, తన చుట్టూ అనేకమైన డిఫికల్టీస్ ఉన్నప్పటికీ, తనను దాడి చేసే జంతువులు అనేకమైన ఉన్నప్పటికీ కూడా అది తన కోసం ఆలోచించుకొని క్షేమంగా ఉండడానికి ఒక గృహాన్ని అది నిర్మించుకోగలుగుతుంది. అనగా తనకున్న జ్ఞానాన్ని అది ఉపయోగించుకొని తన సమస్యలకు అందకుండా తన సమస్యలను అధిగమించగలుగుతుంది. అనగా ఇప్పుడు మనం దాని నుంచి ఏమి నేర్చుకోగలగాలి అంటే, మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనకంటూ ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెతికే జ్ఞానం దేవుని ద్వారానే మనకు వస్తుంది. ఆ జ్ఞానం కానీ మనకు ఉన్నట్లయితే ఏ సమస్య నుంచైనా మనం బయటపడవచ్చు. ఆ సమస్యకి పరిష్కారాన్ని మనం వెతుకోవచ్చు. ఎలాగైతే ఈ కుందేలు తన చుట్టూ కూడా అనేకమైన జంతువులు ఉన్నప్పటికీ కూడా బండ సందులో ఎవరూ రాని ప్రదేశంలో సురక్షితమైన నివాసాన్ని ఏర్పరచుకుంటుందో అలాగా. కాబట్టి కుందేలు వంటి జ్ఞానం కలిగి ఉందాం. జ్ఞానంతో సమస్యను పరిష్కరిద్దాం. ఈ వాక్య దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.